మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధి అనేది చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. జీవ మార్గమున మనం నడిపించేది, జీవ మార్గమున మనం నిలిపేది దేవుని సన్నిధి. ఈ సన్నిధి అంటే మరొక మాటలు మీకు చెప్పాలంటే దేవుడు నివాసము చేసేటువంటి స్థలము అని అర్థం. ఆ దేవుని సన్నిధికి మనం ఎంత త్వరగా వెళుతున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా అండి? నిత్య సంతోషం ఉన్నది, నిత్యానందం ఉన్నది దేవుని సన్నిధిలో. మరి ఆ నిత్యానందము, నిత్య సంతోషము అనేది మనం ఈ రోజున ఫోన్లలో చూస్తూ ఉంటాం, లేక పిల్లల మధ్యలో ఉండి చూస్తూ ఉంటాం, లేక బంధువులతో ఉండి ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాం. కానీ ఆ సంతోషము అనేది కొద్ది కాలం, కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో మనం నిలిచి ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తే ఆ దేవుని సన్నిధి అనేది మన జీవితాన్ని జీవ మార్గమును నడిపిస్తుందండి. ఆ దేవుని సన్నిధి కొరకు ఎంతో మంది పరిశుద్ధులు, పితరులు వారు ప్రాణత్యాగం చేసి ఆ దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉంటే చాలని చెప్పి వారు తృప్తిపరచబడ్డారు. మరి ఈ రోజున నీ జీవితము దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడుతున్నావో లేదో, నీవైతే ఈ రోజున దేవుని సన్నిధిని నిలువుము, నా యేసయ్య మాత్రమే నీకు అవసరమైనటువంటి పరలోకపు సంతోషాన్ని నీకు అనుగ్రహించి నిన్ను, నీ జీవితాన్ని జీవ మార్గములో ప్రభు నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితము అనేది ప్రభువా గడ్డి పువ్వు లాంటిదని, ఈ గడ్డి పువ్వు లాంటి మా జీవితం ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి సంతోషంతో కాక దైవ సంబంధమైన నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉన్నటువంటి ఆ మీ సన్నిధిలో నిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఇప్పటికే నీ బిడ్డలు నీ సన్నిధిలో నిలిచి ఉండగా నా తండ్రి, నీ బిడ్డలను జీవ మార్గం నడిపించి వారికి అవసరమైనటువంటి పరలోకపు ఆనందంతో మీరు నింపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.